హరహరం వీరమల్లు సినిమా మొదటి రోజు కొనసాగుతుంది. అయితే సినిమా మధ్యలోనే వచ్చినటువంటి కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లుంది సినిమా? నేను పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాను చెప్పాలంటే. యాక్చువల్గా నేను అస్సలు సినిమాలు చూడను, ఏం చూడను, కానీ పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా మాత్రమే చూస్తా ఎప్పటికైనా కూడా. కట్టుకొని కూడా వచ్చినాయి అలా. కానీ సినిమా పోయి కూర్చున్నా కానీ నాకు ఏమంతగా అనిపించలేదన్న అసలు. ఏంటి కథ, ఏంటి అసలు కథ ఏందో వాళ్ళు చెప్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఒక్కటి ఇస్తున్నారు కానీ అంతే. కథ అయితే ఏమంత లేదు. సెకండ్ హాఫ్ ఏమైనా ఉంటుందో నాకు తెలీదు. సెకండ్ హాఫ్ వరకు కూడా ఉన్నాయి, నాకు ఓపిక లేదు. ఇంకా లేసి వచ్చినా నేను, ఇంకా అంతే ఉన్నా. ఫస్ట్ హాఫ్లో ఏమేమి జనానికి ఒక ఫైట్ పెట్టినారు. పవన్ కళ్యాణ్ వచ్చేది అర్ధగంటకు వస్తాడు. అర్ధగంట తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అది ఏదో ఒక దాంట్లో అదొకటి ఉంది. దాని తర్వాత ఒక సాంగ్ ఉంటుంది, ఇంకంతే. ఏం అసలు ఊహించుకునేది ఒక కామెడీ లేదు, ఏం లేదు అసలు. అంతా బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ బాగుందంటున్నారు జనాలు. ఏం లేదు, బోర్ అసలు. అంటే నువ్వు కావాలని వేరే హీరో ఫ్యాన్ కాబట్టి ఇట్లా చెప్తున్నావు. నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. అట్ట ఏం లేదు. రాత్రి బెనిఫిట్ షో చూసావు, ఇప్పుడు చూస్తున్నావు? ఇప్పుడే పోయినా. బెనిఫిట్ షో ఏం కాదు, సినిమా అయితే అంత లేదన్నా. ఇప్పుడే విడుదలైంది, ప్రేక్షకులు బయటకు వస్తున్నారు, మనతో మాట్లాడుకుంటున్నారు. ఎట్లా దిగరు సినిమా? అరాచకం బ్రో, సూపర్ ఉంది సినిమా. అస్సలు కొద్ది కూడా బోర్ కొట్టదు, సూపర్ ఉంది సినిమా, అంతే. అరాచకం. కోహినూర్ డైమండ్ గురించి మన డైమండ్ తెస్తాడు పవన్ కళ్యాణ్ పార్ట్ 2లో. సూపర్ 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 డూపర్ హిట్, సూపర్ హిట్. హైలైట్ బాగుంది సినిమా, సినిమా బాగుంది. సినిమా అదే డైమండ్స్ కోసము మన హిందూ సాంప్రదాయం గురించి సినిమా బాగుంది, హైలైట్ ఉంది. వజ్రాల కోసం పోరాడినాడు అన్న, జనాల కోసం పోరాడినాడు అన్న పవన్ కళ్యాణ్ అన్న. బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్ బాగుంది. సూపర్ ఉందా నా సినిమా. సినిమా హైలైట్ సంగీతం బాగుంది. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్, అది ఒక దాంట్లో ఎట్లా ఉందో అట్లా ఉంది. సినిమా సూపర్ ఉంది, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. గ్రాఫిక్స్ హైలైట్ ఉంది. పవన్ కళ్యాణ్ యాక్సిడెంట్ అంటే ఏందో ఈ సినిమాలో బాగా చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే కుంఫు, కరాటే, ఇవన్నీ పవన్ కళ్యాణ్ అంటేనే అది ఎక్సలెంట్ ఉంది. సూపర్ రెండు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అందరు హీరోలతో పాటు డ్యాన్స్ చేసుకుంటూ పల్టీలు కొట్టుకుంటూ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అంటే జస్ట్ యాక్షన్ ఒకటి ఉంటే చాలు. పవన్ కళ్యాణ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్. బాగుంది సినిమా, సూపర్. తెలుగు రాష్ట్రాలకు ఒకటే కూడా ఈరోజు తెలుస్తుంది. జై బాబు, జై జై బాబు, బాగుంది. హిందూ సాంప్రదాయం పవన్ కళ్యాణ్ హిట్ కొట్టేశాం. జై జగజర బాబు దగ్గర బాబు కళ్యాణ్ బాబు పారదెంగినాం, గుద్దా చెక్కేందాం. పవన్ కళ్యాణ్ హైలైట్. సినిమా హైలైట్ పవన్ కళ్యాణ్, అంతే. సూపర్ సినిమా బ్లాక్ బస్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఆ పేరు విన్నా, విజువల్ చూసినా బుద్ధ చింతపండు కావాలా. పవన్ కళ్యాణ్ అంటే అంతే. ఇంకా ఆనంది వచ్చేసింది. పార్ట్ 2లో సినిమా సినిమా తీయాలంటే బాహుబలి అవి వాళ్ళు తీసింటారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే మన చరిత్ర గురించి తెలిసి అంటే ఈయననే తీసేది. ఈ డైరెక్టర్ కానీ ఈ నిర్మాత కానీ చేతులెత్తి మొక్కుతున్న మంచి సినిమా తీసినాడు, సూపర్ హిట్ అవుతుంది అన్న. ఈ సినిమాకి థియేటర్లే తగడగలిపోయినాయి, ఓజీకి సవాల్ చేస్తాయంటారా. పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్, డిప్యూటీ సీఎం ఇస్ బ్యాక్. ఏమా సినిమా ఎలా ఉందమ్మా? ఏముంది హైలైట్ సినిమాకి? మొత్తం మరికొత్తమన్నారు. ఏం బాస్ సినిమా ఇరగదండిందటనే. సినిమా హైలైట్ ఏంటంటే పులి దగ్గర, తర్వాత ఫాక్స్ వచ్చిన దగ్గర సనాతన ధర్మం గురించి కరెక్ట్ గా తీసిన హీరో అంటే పవన్ కళ్యాణ్.
హైలైట్ అంతా బాగుంది. మన హిందూ ధర్మాన్ని మళ్ళీ ఎలా మేల్కొల్పినాడో చూపిస్తారనమాట. చూసుకుంటే సినిమా మిశ్రమ స్పందన వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లుంది బా సినిమా? పవన్ కళ్యాణ్ రపరప కాదు గిప్ప గిప్ప. హైలైట్ అయింది సినిమాలో. సినిమా అంటే గిప్ప గిప్పనేగా. చూసుకుంటే సినిమా హైలైట్ గా కనిపిస్తుంది అనేసి ఫ్యాన్స్ చెప్పేటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు నార్మల్ ప్రేక్షకులు కూడా మిశ్రమ కనిపించేటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము సినిమా థియేటర్ దగ్గర మొదటి రోజు కావడంతో ఫ్యాన్స్ అంతా కూడా హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఈ బైక్ సంబంధించిన ఫిట్స్ చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మంచి జోష్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఈ సినిమా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. సో కర్నూలు జిల్లాలో మొత్తం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ వాతావరణం కనిపిస్తోంది. సినిమా మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV ఆనంద్ కాంప్లెక్స్ నుండి కర్నూలు.